మా ముస్లిం సోదరులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కట్టంపాడు పంచాయతీ దాదాపు మా సోదరులందరికీ ఈ కార్యక్రమం పెట్టిన చాలా సంతోషంగా ఉంది. 2-3 రోజుల్లోనే మళ్ళీ ఈద్ కూడా రాబోతుంది కాబట్టి అందరినీ కలిసి మా సైడ్ నుంచి కూడా ఈ పండగకి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే ఎలక్షన్లో కూడా చాలా ముఖ్యమైన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. మన ఎస్పెషల్లీ ఆర్టీలో వాళ్ళు వేసే ఓటు చాలా ముఖ్యమైన ఓటు నిర్ణయం కూడా గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, దాని ముందు చంద్రబాబు గారి హయాంలో ఏ విధంగా జరిగింది, వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కొన్ని విషయాలు గుర్తు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి మన చంద్రబాబు గారు ఒకసారి వచ్చి బీజేపీలో పొత్తు పెట్టుకున్నాడు, ఒకసారి కాంగ్రెస్లో పొత్తు పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీలో పొత్తు పెట్టుకున్నాడు. ముస్లిమ్స్ క్షేమం అనేది ఎప్పుడు కోరలేదు. ఆయనకి ఏమైనా అవసరం ఉంటే వేరే పార్టీలో పొత్తు పెట్టుకుని ఏదో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. కానీ ఎప్పుడైనా కానీ స్టాండర్డ్గా ఉంటే, ఎందుకంటే ప్రతి పార్టీకి సిద్ధాంతం ఉంటుంది, ఆ సిద్ధాంతాలు పాటించి వాళ్ళు రకరకాలుగా పాలసీలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చి సిఏఏ అని పెట్టున్నారు. దానికి చాలామంది నమ్మేది ఏంటంటే ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉందని చెప్పేసి గట్టిగా నమ్మదు. అయినా కానీ ఈయన పోయి వాళ్ళతో పొత్తు పెట్టి వీళ్ళ గురించి ఏం ఆలోచించకుండా ఆయన సొంత అభివృద్ధి కోసమే ఆలోచించుకొని పొత్తులు పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ గమనించి మన ముస్లిం సోదరులు కూడా తప్పకుండా ఆయనకు ఒకసారి మంచి బుద్ధి చెప్పాలని కూడా అదేవిధంగా ఇచ్చి కొన్నిసారి కన్నా ఎక్కువ మెజారిటీ సీట్ వచ్చేటప్పుడు ప్రయత్నించాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు విజ్ఞప్తి కూడా చేస్తాం. నెల్లూరులో ఫస్ట్ సారి ముస్లిం క్యాండిడేట్, మైనారిటీ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. పేదవాడు మంచివాడు కలిగి ఎవరైనా కానీ టౌన్లో కూడా బంధుత్వం కానీ స్నేహం కానీ ఏమైనా కానీ ఒక పరిచయం తీసుకొని తప్పకుండా ఎక్కడ కూడా ఉండి ఓట్లన్నీ వేయించి అన్నింటినీ గెలిపించాలని చెప్పేసి మళ్ళీ అడ్వాన్స్గా ఈ మీ ప్రత్యర్థి 3 రోజుల నుంచి ప్రత్యర్థిగా ఉన్న మీ పైన, ఎంపీ అభ్యర్థి పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ మీరు కేసులో ముద్దాయిలంటూ యువత ప్రజానికి చెప్తున్నారు రైట్ సభల్లో. ఆయన మర్చిపోతుంటారు. ఆయన వాళ్ళు మాట్లాడుకుంటూ అప్పుడు తెలుస్తుంది. అది ఒక ఆరోపణ అని కాదు, ఎక్కడైనా కానీ కొన్నిసార్లు అలిగేషన్ జరుగుతుంది. అది ప్రూవ్ అయ్యేదాకా అలిగేషన్ కానీ ఉంటుంది. అది ప్రూవ్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడినప్పుడు చెప్పడం మీద అలిగేషన్ ఉంది కాబట్టి చెప్పడం అనేది ఆయన అభివృద్ధి గురించి మాట్లాడమని చెప్పారు. మన ఆత్మకూరులో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో రాబోయే రోజుల్లో ఎవరు అభివృద్ధి చేస్తారనేది నిర్ణయం చేస్తారు. ఈ 2 సంవత్సరాల్లోనే దాని ముందు గతంలో 3 సంవత్సరాలు ఏ విధంగా సహాయం అందించారు. మొత్తం ఆత్మకూరు చూసుకుంటే గతంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు కరోనా టైం. ఆ కరోనా టైంలో ప్రజలు ఎక్కడ అవపడ్డారు, ప్రజలకి ఏమైనా సహాయం చేయాలని వచ్చారు. ఒక్కసారి దాన్ని సంతృప్తిలో అని చెప్పేసి ఆ టైంలో కూడా రాలేదు. మళ్ళీ వరదలు వచ్చినప్పుడు మొన్న కూడా ఈసారి రేట్ ఎంతో బాగుందని చెప్పేసి నీళ్లు మన సంవత్సరంలో తక్కువ ఉన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని చూస్తుంటారు ఎవరైనా కానీ. అయినా నేను మాత్రం ఈ ప్రాంతానికి నీళ్లు రాకూడదని ప్రయత్నించాను. మీరందరూ గమనించుంటారు ఐఏబీ మీటింగ్ పెద్ద మనిషి ఆత్మహత్య నీళ్లు రాకూడదని చెప్పి చాలా ప్రయత్నించారు. వచ్చే నెక్స్ట్ రోజే పోయి కలవడం జరిగింది. ఇమీడియట్గా ఒక టీఎంసీ కేటాయించారు. ఈరోజు ఆత్మకూరు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులందరూ మంచి రేటు వచ్చి దాదాపు 20 నుంచి 25 వేలు దాకా రేటు కూడా వచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎకరాకు వచ్చి 40,000 నుంచి 50,000 దాకా లాభం కూడా వచ్చింది. ఈరోజు అందరూ రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అయింది మర్చిపోయింది. గతంలో ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి ప్రజలు పట్టించుకోవాలి. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఓట్ల కోసం వెళ్ళడానికి వచ్చినారు. అది కూడా మీకు అందరికీ తెలిసింది. ఆయన బలం ఎంతో మీకే తెలుసు. ఇప్పుడు 5 మంది పాత ఎమ్మెల్యేలు కూడా సైడ్ వేసుకొని వచ్చాడు. ఆయన సత్తా సరిపోతుంది.
ఎమ్మెల్యే కూడా పక్కన తీసుకొని వస్తున్నారు. అప్పుడు మీ అందరికంటే ప్రజలు గమనించడానికి వాళ్ళకి సొంతంగా ఇక్కడ అడగడానికి హక్కు లేదని వాళ్ళకు కూడా లేదు కాబట్టి ఇంకా ఒక 5 మంది కంపెనీలు వస్తే ఏమైనా ఒక 2 మంది పెడతాయని చెప్పి ప్రయత్నంలో ఉంది. కానీ మీరు మాత్రం మంచి బుద్ధి చెప్తారు. నాకు తెలిసి మేమంతా సిద్ధం సభ ట్రావెల్లో జరిగింది. మన ప్రాంతం ఆత్మకూరు నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ కూడా మీరందరూ కట్టుబడి సభకు వచ్చింటే మీకే తెలిసింది మన ముఖ్యమంత్రి గారి మీద ప్రజలు ఎంత నమ్మకం పెట్టున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు. మీకు కూడా ఆత్మకూరు ఈసారి అదే విధంగా ఉంటుంది. మీరు సరైన బుద్ధి చెప్తారని థ్యాంక్ యూ సార్.